ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రానన్నావు కదరా. నేను రాననే అన్నాను, నువ్వైతే రావద్దని అనలేదుగా. ఇంట్లో పనులు చేయాల్సి వస్తాదని మాతో వస్తుండావా? లేదత్త, నువ్వొక్కదానివే పోతున్నావు కదా, తోడుంటే బాగుంటుందని నీతో వస్తాండా అంతే. బాగా కథలు పడుతుండావు. చెప్తా నీ సంగతి. ముందు పులి కూర్చుండదే అరోమాక. సర్లే, అవును, పరిహారం ఏం ప్లాన్ చేస్తుండారు? ప్లాన్ చేసేదేముండాది, పూజ చేస్తామో. అదే, ఏం పూజ చేస్తావా అని. ఆడికి పోయినాక చూస్తావుగా. ముందే చెప్పాలనా నీకు? రా, కారెక్కురా. ఖాళీ అక్కడ ఉండదు, నీ ఒళ్ళో కూర్చోవాలనా? నేను బండి మీద వస్తానులే, నువ్వు. సరే సరే, త్వరగా రా. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. పంతులు గారు, అదే పరిహారం ఏమో చేస్తారని చెప్పినారు కదా, అదేదో చెప్తే మా వాళ్ళు మొదలు పెట్టుకుంటారు. చూడండమ్మా, ఈ పూజా విధానం చాలా నిష్ఠ అయినది. 108 బిందెల నీళ్లతో అభిషేకం చెయ్యాలి. అలా చేయలేకపోతే అమ్మవారు ఈ వివాహం జరిపించొద్దు అని చెప్పినట్టు. ఎంతో మంది ఈ గుళ్ళో ఈ పరిహారం చేయడానికి వచ్చారు. కొంతమంది చేయలేనప్పటికీ వివాహం చేసుకున్నారు. దానివల్ల చాలా మంది ప్రాణాలే పోయాయి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, జాగ్రత్తగా ఈ పరిహారం పూర్తి చేయండి. అమ్మవారి విషయంలో అలసత్వం వద్దు. అయ్యయ్యో, దేవుడి విషయంలో అలా ఎలా ఉంటాం పంతులు గారు? ఏమత్తా, బాగా ప్లాన్ చేసి ఉండవుగా. నేనేం ప్లాన్ చేసుండాన్రా? ఎవరితో చెప్పించినావు అంటే వాళ్ళు నమ్ముతారు, వాళ్ళతోదా చెప్పించుండవు. నీ ప్లాన్ నాకు అర్థమై ఉండదులే. రే, గుడిలో మెట్టి దెబ్బలు తినమాక. ఓ అత్త, అమ్మ పుట్టిల్లు మేనమాకు తెలీదా? అత్త ఎవ్వారం అల్లుడికి తెలీదా అని నీ తెలివి నాకు తెలీదా ఏమే? నువ్వేం చేసినా నేనుండగా, నేను చూసుకుంటా. చూసినావులే. అమ్మా, 108 బిందెల నీళ్లు తీసుకొచ్చి ప్రదక్షిణలు పూర్తి చేసి అమ్మవారికి అభిషేకం చెయ్యండి. త్వరగా పరిహార పూజని మొదలు పెట్టండి అమ్మా. 108 బిందెలు అంటున్నారు, నువ్వు చేయగలుగుతావా? నీకేమో బాధగా ఉండాదే? ఆ పాప చేస్తానంటా ఉండాది కదా. అత్త, ఇప్పుడు ఏం జరిగిందని ఈ పరిహారాలు, ఈ అనుమానాలన్నీ? పోనీ తన తరపున నేను చేస్తాను. ఆ పాప జాతకంలో దోషం ఉండాదిరా. నువ్వేంది చేసేది? ఎవరి జాతకంలో దోషం ఉండదో వాళ్లే చెయ్యాలా. అన్నపూర్ణ, వారు చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది. వాళ్ళు అసలే బాధల్లో ఉన్నారు. వాళ్లతో మళ్ళీ ఈ పరిహారాలన్నీ చేయించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? చూడన్నా, ఈ విషయంలో నువ్వేం మాట్లాడవన్న ధైర్యంతోటే పరిహారం అని చెప్పినాను. ఇది నా అల్లుడి కోసం నేను చేస్తా ఉండానన్నా. నా భయం నాకుంటాది కదా. నా అల్లుడు ప్రాణానికి ప్రమాదం అంటే నాకెంత భయంగా ఉంటాది. చూడు పాపా, నువ్వేమో చేస్తానంటావు, మా ఓళ్ళేమో వద్దంటుండారు. నీకంత కష్టంగా ఉంటే పర్లేదులేమ్మా. చెప్పు పాపా, మొహమట్టమేం లేదు. వద్దంటే ఇంటికి పోదాము. అక్క, చేస్తానని చెప్పి ఇప్పుడు సైలెంట్గా ఉంటావేంటి? చేస్తాను. మీకు ఎలాంటి భయం అక్కర్లేదండి. మా అక్క ఈ పరిహారం పూర్తి చేస్తుంది. సరే పదండి.
అదేంటక్క, కొత్త బిందే కదా, నీళ్లు కారిపోతున్నాయేంటి? బాగుండాదిమా, బాగుండాది. అభిషేకం చేసేదానికి కొత్త బిందె కొనడానికి గతి లేదు, కానీ పెద్ద పెద్ద మాటలైతే మాట్లాడతారు. ఆ చిల్లలు పడిన బిందెనెత్తుకొని ఎన్ని తూర్లు మొయ్యాలా? ఎప్పటికీ 108 ప్రదక్షిణలు పూర్తి కావాలా? లేదండి, మేము కొత్త బిందె కొన్నాం. ఆల్రెడీ షాపులో చెక్ చేసుకునే తీసుకున్నాం. మరి ఈ చిల్లులు ఎలా పడ్డాయో అర్థం కావడం లేదు. మేమే పెట్టినాం. మరి అట్నే ఉంది నువ్వనేటిది. కొత్త బిందె తెస్తే చిల్లులట్ట ఎందుకుంటాయి? మాకెలా తెలుస్తుందండి? అప్పటికి ఖరీదైన బిందెనే కొన్నాం. దేవుడి విషయంలో మేమెందుకు వెనకాడతాం? మీకు అంత దేవుడి మీద భక్తే ఉంటే ఇట్లంతా ఎందుకవుతాది? ఈ మాత్రం బిందె కూడా లేనోళ్ళు పెండ్లి ఎట్లా అమ్మ చేస్తారో? అలా మాట్లాడతారేంటండి? 101 ప్రదక్షిణలు చేయాల్సింది మా అక్క. మా అక్క మోసే బిందెని మేం చూసుకోకుండా ఎందుకు తీసుకొస్తాం? ఈ చిల్లులు యాడ్ నుంచి వచ్చినాయి? మీరైనా తక్కువ రకం తెచ్చుండాలా, మేమైనా చిల్లులు పెట్టుండాలా? ఇప్పుడు దాని గురించి డిస్కషన్ ఎందుకమ్మా? ఇప్పుడు ఆ బిందెకి ఏవో రంధ్రాలు పడి ఉన్నాయి. కొత్త బిందె తెచ్చుకుంటే సరిపోతుంది కదా. దగ్గరలో ఎక్కడైనా బిందె దొరుకుతుందేమో చూడండి. ఓ అన్నా, అట్ట బిందె మార్చేదానికి కుదరదు. శుభమా అంటూ కోనేట్లో మునిగే బిందెత్తినాక మళ్ళా బిందె ఎలా మారుస్తామో అది అశుభము. ఆ బిందెతోనే ప్రదక్షిణలు చేయాలా? నీళ్ళు ఆ విధంగా కారిపోతుంటే 101 ప్రదక్షిణలు ఎప్పటికీ పూర్తవుతాయి అత్త? స్వామికి అభిషేకం చేసే లోపే బిందె మొత్తం ఖాళీ అయిపోతుంది. మళ్ళీ ఒక బిందెకి 4 సార్లు కోనేటికి రావాలా. అలా ఎన్నిసార్లు తెచ్చినా ఒక్కసారి కూడా అభిషేకం జరగదు కదా. ప్రదక్షిణ పూర్తయ్యేలోపు బిందె ఖాళీ కాకూడదు అంటే ఎప్పటికప్పుడు అందులో నీళ్లు పోస్తూ ఉండాలి. సరే, ఆ సంగతి ఏదో మేము చూసుకుంటాం, మీరు ప్రదక్షిణలు కానివ్వండి. ఆ